అక్కడ పిల్లలు చూసుకుంటే ఇద్దరే ఉంటారు, కానీ ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి ఒక గ్రూప్ అనేది ఉంది. పెరగనప్పుడు వీళ్ళకి ఫ్యామిలీ వాల్యూ సిస్టమ్ కానీ ఫ్యామిలీ ఓరియంటేషన్ కానీ సింగిల్ చైల్డ్ అయితే వాళ్ళు ఉండరు. అవును, ఒకరే ఉంటారు. మనం ఎంటర్ అయినప్పుడు వీడిని అడిగాం, ఎరా ఇక్కడ ఎవరు పెద్దరా అంటే అందరూ సమానమే. కాకపోతే ఏంటి, దాని వెనకాల ఉన్న ఇంకొక సూత్రాన్ని కూడా గమనించాలి మనం. అండ్ ఇంకో విషయం సార్, ఇప్పుడు ఫ్యామిలీస్లో, న్యూక్లియర్ ఫ్యామిలీస్లో వీళ్ళ ఏజ్ పిల్లలు మా అంటే ఇంట్లో ఒకరు ఇద్దరు ఉంటారు, అన్నో తమ్ముడు అక్కో చెల్లు అలా. అంటే వాళ్ళు అక్కడ పిల్లలు చూసుకుంటే ఇద్దరే ఉంటారు, కానీ ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి ఒక గ్రూప్ అనేది ఉంది. సేమ్ ఏజ్ గ్రూప్, నియర్ బై చూసుకుంటే కొంచెం ఎక్కువ తక్కువలో. సో స్టడీ చదువుకునే పిల్లలందరూ కూడా ఒక గ్రూప్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ కలిసి నేర్చుకోవడానికి, కలిసి ఆడుకోవడానికి స్కోప్ ఉంటుందని నాకు అనిపిస్తుంది కంపేర్ టు దెమ్. నువ్వు ఎలాగో ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ లేదా ఫ్యామిలీ అనే పదం వాడావు కదా, ఈ పిల్లల విషయంలో తల్లి తండ్రి లేరు కాబట్టి వీళ్ళు ఒక కుటుంబంలో పెరగలేదు. ఒక ఫ్యామిలీలో పెరగనప్పుడు వీళ్ళకి ఫ్యామిలీ వాల్యూ సిస్టమ్ కానీ ఫ్యామిలీ ఓరియంటేషన్ కానీ ఫ్యామిలీలో ప్రధానమైన రెండు, ఒకటి లవ్ అండ్ కేర్, ఈ రెండు కానీ దొరకవు వీళ్ళకి. దొరకవు కాబట్టి వీళ్ళు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో కానీ జాయింట్ ఫ్యామిలీస్లోనే కానీ అంటే అమ్మ నాన్న అక్క తమ్ముడు వీళ్ళందరితో కూడిన ఫ్యామిలీ సిస్టంలో పెరగట్లేదు కాబట్టి వీళ్ళు ఆ కోణంలో కొద్దిగా ఇబ్బంది పడతారనుకుంటాం కదా. నువ్వు చెప్పిన రైట్ పాయింట్. అక్కడ ఒకటే ఉంటాడు, సింగిల్ చైల్డ్ అయితే వాళ్ళు ఉండరు. అవును, ఒకరే ఉంటారు. అవునా, ఆడుకోవడానికి ఎవరు ఉండరు. ఎస్, ఇక్కడేమో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే ఉండవచ్చు కాక, కానీ గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళ మధ్యన బాండింగ్ ఉండదు. కరెక్ట్. ఎందుకు బాండింగ్ ఉండదు తెలుసా నీకు? వాళ్ళు ఆటకో పాటకో చదువుకో మాత్రమే కలుస్తారు, అవసరం కోసం కలుస్తారు. ఇక్కడ ఆత్మీయత కోసం కలుస్తారు, అభిమానం కోసం కలుస్తారు. కాబట్టి నా దృష్టిలో వీళ్ళే బెస్ట్. కరెక్ట్. అంటే వీళ్ళే బెస్ట్ అని అన్నాయి, కానీ వీళ్ళు కూడా బెస్ట్ అంటే బాగుంటుందేమో. అందులో వీళ్ళు కూడా సమానమే. వీళ్ళలో వీళ్ళు కేర్ తీసుకుంటారు. ఇందాక చూడు మనం ఎంటర్ అయినప్పుడు వీడిని అడిగాం, ఎరా ఇక్కడ ఎవరు పెద్దరా అంటే అందరూ సమానమే. ఒక్క మాటతో అందరినీ పడేశాడు అంతే. అందరూ సమానమే అనేదాన్ని సబ్ కాన్షియస్ మైండ్లో ఉండకపోతే అనలేడు. కరెక్ట్. అంటే వాడు రోజు ఫీల్ అవుతున్నారు, వీడు ఏజ్ తక్కువ వాడు ఏజ్ ఎక్కువ, వీడేమో 10th క్లాస్ వాడు 8th క్లాస్ సంబంధం లేదు. అందరూ వండుకుంటారో తెలిసి అందరూ పాడుకుంటారు, ఒకరి జ్వరం వస్తే అందరూ చూసుకుంటారు. కాబట్టి అందరు కలిసి ఆడుకుంటారు. నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఒక ఫ్యామిలీ సిస్టంలో పుట్టిన వాళ్ళకి ఎంతైతే కేర్ అండ్ లవ్ ఉంటుందో వీళ్ళు కూడా అంతే ఉంటుంది. ఆ బాండింగ్ ఇంకెక్కువ ఉంటుంది వీళ్ళలో, ఇంకా బాండింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కాకపోతే ఏంటి, దాని వెనకాల ఉన్న ఇంకొక సూత్రాన్ని కూడా గమనించాలి మనం. వీళ్ళందరినీ ఏ తల్లి కన్నబిడ్డలో ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకచోటే తీసుకొచ్చి ఇలాంటి సంస్థలు మాత్రం శాల్యూట్ కొట్టాల్సింది. ఎందుకంటే వాళ్ళు లేకపోతే వీళ్ళందరూ ఒకచోట ఉండేవారు కాదు. అవును సార్. ఒకళ్ళు ఏదో లారీల దగ్గర, ఇంకొకళ్ళేమో ఇంకో చోటనో వీళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ని వీళ్ళు ఇస్తున్నారు. మంచి ఫ్యూచర్ని ఇస్తున్నారు. ఎడ్యుకేషన్కి ఎడ్యుకేషను, డ్రెస్సెస్కి డ్రెస్సెస్, ముఖ్యంగా ఒక కేర్ అండ్ ఒక దారి అంటే ఇలాంటి ఒక ఆశ్రమంలో వాళ్ళందరినీ పెట్టడం ఖచ్చితంగా ఇట్స్ వెరీ గుడ్ థింగ్. కానీ నేనేమంటానంటే ఒక ఫ్యామిలీలో పుట్టిన పిల్లలు లవ్ అండ్ కేర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నట్టుగానే వాళ్ళకున్నంత ప్రివిలేజెస్ ఏమంటామంటే చాలా గొప్ప విషయాలు వీళ్ళకి లేవు అని వీళ్ళ మీద సింపతి చూపించాల్సిన అవసరం లేదు.